అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ గాజా యుద్ధానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. గాజా స్ట్రిప్ను తాము స్వాధీనం చేసుకుంటామని చెప్తున్నారు. గాజాను మళ్ళీ పునర్నిర్మాణం చేస్తామని చెప్తున్నారు. ఇప్పటికే ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య యుద్ధంతో మొత్తం గాజా చితికిపోయింది. వేలాది మంది చనిపోయారు. మొత్తం ఆర్థిక వ్యవస్థ అంతా కూడా కుప్పకూలిపోయింది. ఇళ్ళు, ఆసుపత్రులు, రోడ్లు ఏ మాత్రం నామరూపాలు లేకుండా ఉన్నాయి. ప్రజలందరూ అక్కడ శిథిలాల్లో ఉంటున్నారు. ఎటు చూసినా శవాల కుప్పలుగానే కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం హమాస్ను అంతం చేయడానికి ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున అక్కడ మారణాయుధాలను కూడా అమర్చింది. ఈ నేపథ్యంలో యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి చర్యలను తీసుకుంటాం, గాజా స్ట్రిప్ను స్వాధీనం చేసుకుంటాము అంటూ ట్రంప్ అంటూ ఉన్నారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, యుఎస్ అధ్యక్షుడు ట్రంప్ ఇద్దరు సమావేశమయ్యారు. పశ్చిమాసియాలో ఉన్న యుద్ధ వాతావరణం గురించి మాట్లాడుకున్నారు. శాంతిని నెలకొల్పడానికి నేను ఏం చేయాలో అది చేస్తానని చెప్తున్నారు ట్రంప్. అవసరమైతే గాజా స్ట్రిప్లో పర్యటిస్తాను, ఇజ్రాయెల్లో పర్యటిస్తాను అని ట్రంప్ అంటున్నారు. వ్యక్తిగతంగా ఆయన అక్కడ పర్యటిస్తానని చెప్తున్నారు. గాజాలో ఉన్న దాదాపు 20 లక్షల మంది పాలస్తీనా వాసులు ఉన్నారు. అక్కడ పాలస్తీనా వాసులంతా వేరే ప్రాంతానికి వెళ్ళి స్థిరపడితే గాజా ప్రాంతాన్ని అమెరికా పునర్నిర్మించడానికి బాధ్యతను తీసుకుంటుంది. దాన్ని పునర్నిర్మించాలని మేము అనుకుంటూ ఉన్నామని చెప్తున్నారు. పాలస్తీనియన్లు వేరే చోట స్థిరపడిన తర్వాత గాజా స్ట్రిప్ను అమెరికా తీసుకొని అక్కడ ఉన్న బాంబులన్నింటినీ కూడా నిర్వీర్యం చేస్తామని చెప్తున్నారు. ఆ తర్వాత ఇన్ఫ్రాన్ డెవలప్ చేస్తామని చెప్తున్నారు. ఇప్పటికే ఐక్యరాజ్య సమితి కూడా గతంలో అభిప్రాయపడింది. మొత్తం గాజాను మళ్ళీ పునర్నిర్మించాలి అంటే దశాబ్దాల కాలం పడుతుందని ఐక్యరాజ్య సమితి కూడా అభిప్రాయపడింది. గాజాను మళ్ళీ ఆర్థికంగా ఒక గాడిలో పెట్టాలంటే సుమారు 350 సంవత్సరాలకు పైగా సమయం పట్టే అవకాశం ఉంటుంది అని ఐక్యరాజ్య సమితి అభిప్రాయపడింది. ఇప్పుడు అక్కడ శాంతి వాతావరణాన్ని నెలకొల్పడానికి, శాంతి పరిస్థితులను తీసుకుని రావడానికి అమెరికా చర్యలు తీసుకుంటుంది. గాజాను స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ అంటూ ఉన్నారు. ఒకసారి ట్రంప్ ఏం మాట్లాడారో చూద్దాం. Instead of having to go back and do it again, the U.S. will take over the Gaza Strip, and we will do a job with it too. We'll own it and be responsible for dismantling all of the dangerous unexploded bombs and other weapons on the site, level the site and get rid of the destroyed buildings, level it out, create an economic development that will supply unlimited numbers of jobs and housing for the people of the area. Do a real job, do something different. Just can't go back. If you go back, it's going to end up the same way it has for 100 years. I'm hopeful that this ceasefire could be the beginning of a larger and more enduring peace that will end the bloodshed and killing once and for all. With the same goal in mind, my administration has been moving quickly to restore trust in the alliance and rebuild American strength throughout the region. And we've really done that. We're a respected nation again. A lot's happened in the last couple of weeks. We are actually a very respected nation again. Instead of having to go back and do it again, the U.S. will take over the Gaza Strip, and we will do a job with it too. We'll own it and be responsible for dismantling all of the dangerous unexploded bombs and other weapons on the site, level the site and get rid of the destroyed buildings, level it out, create an economic development that will supply unlimited numbers of jobs and housing for the people of the area. Do a real job, do something different. Just can't go back. If you go back, it's going to end up the same way it has for 100 years. I'm hopeful that this ceasefire could be the beginning of a larger and more enduring peace that will end the bloodshed and killing once and for all. With the same goal in mind, my administration has been moving quickly to restore trust in the alliance and rebuild American strength throughout the region. And we've really done that. We're a respected nation again. A lot's happened in the last couple of weeks. We are actually a very respected nation again. Instead of having to go back. అమెరికా అధ్యక్షుడు ప్రకటనను మనం చూడొచ్చు. గాజాను అమెరికా స్వాధీనం చేసుకుంటుంది. అవసరమైతే దశాబ్దాల సమయం పట్టినప్పటికీ కూడా, ఎన్ని ఇయర్స్ పట్టినప్పటికీ గాజాను
అభివృద్ధి చేయడానికి, గాజాను మళ్ళీ గాడిలో పెట్టడానికి చర్యలు తీసుకుంటామని అమెరికా అధ్యక్షుడు చెప్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సమావేశమయ్యారు. గాజా మళ్ళీ ఎప్పటికీ ఇజ్రాయెల్కు ముప్పు కలిగించకుండా ఉండే విధంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఆ విధమైన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఐక్యరాజ్య సమితి ఇంతకుముందు చెప్పింది 350 సంవత్సరాల సమయం పట్టే అవకాశం ఉంటుంది గాజాలో అంతటి దారుణ పరిస్థితులు నెలకొన్నాయని. ఒకసారి మనం ఇంతకుముందు ఆర్టీవీ స్క్రీన్ పైన మీకు ఆ దృశ్యాలు మళ్ళీ చూపిస్తాను. గాజా ఎలా ఉందో, గాజా మొత్తం నామరూపాలు లేకుండా మారిపోయింది. ఎక్కడా కూడా ఉండటానికి ఇల్లు లేని పరిస్థితి ఉంది. చూడండి ఒకసారి రెండో బాక్స్లో చూడండి, మొత్తం కూలిపోయిన ఇల్లే కనిపిస్తున్నాయి. ఆ శిథిలాల్లోనే ఇప్పుడు మీరు చూస్తున్న ఆ శిథిలాల కిందే ప్రజలు తలదాచుకుంటూ ఉన్నారు. వేలాది మంది చనిపోయారు. హమాస్ని అంతమొందించడం కోసం ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్పై చేసిన దాడితో వేలాది మంది చనిపోయారు. చనిపోయిన వాళ్ళు చిన్నపిల్లలు ఉన్నారు, మహిళలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, యువకులు ఉన్నారు. శరీర అవయవాలు తెగిపడి వికలాంగులుగా మారిపోయిన ఎంతోమంది యువత ఇప్పుడు గాజాలో ఉంది. ఇప్పుడు అక్కడ శాంతిని కలిగించడానికి మేము చర్యలు తీసుకుంటాం, గాజాను మేము స్వాధీనం చేసుకుంటామని అమెరికా అంటుంది. దీర్ఘకాలం పూర్తిగా స్వాధీనం చేసుకుంటారని అడిగిన ప్రశ్నలకు దీర్ఘకాలం స్వాధీనం చేసుకుంటాం, చాలా సంవత్సరాల పాటు స్వాధీనం చేసుకుంటాం, అక్కడ పూర్తిగా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతాం, ఇన్ఫ్రాన్ నిర్మిస్తాం, ఆసుపత్రులు, భవనాలు, స్కూల్స్ నిర్మిస్తామని ట్రంప్ చెప్తున్నారు. కానీ ఈ ట్రంప్ చేసిన ఈ ప్రకటనను మాత్రం అమెరికాను సపోర్ట్ చేసే కొన్ని దేశాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. యాజ్ యూజువల్గా రష్యా, చైనా, ఫ్రాన్స్ వంటి దేశాలు కూడా ట్రంప్ ప్రకటనను ఖండిస్తున్నాయి. ఇది యుద్ధ సమస్యకు పరిష్కారం కాదు అని చెప్తున్నాయి. కొన్ని దేశాలు ట్రంప్ ప్రకటనను ఖండిస్తున్నప్పటికీ ట్రంప్ మాత్రం అక్కడ అవసరమైతే వ్యక్తిగతంగా నేను పర్యటిస్తాను, ఇజ్రాయెల్కు ఎప్పుడు గాజా ముప్పు లేని గాజా స్ట్రిప్ను అక్కడ నిర్మిస్తాం, హమాస్ను పూర్తిగా అంతమొందిస్తాం, అలాగే అక్కడ ఉన్న ఖైదీలను ఎవరైతే ఖైదీలు ఉన్నారో, యుద్ధ ఖైదీలు ఉన్నారో, ఎవరినైతే హమాస్ బంధించిందో వాళ్ళందరినీ కూడా విడుదల చేస్తామని చెప్తున్నారు. కానీ పూర్తిగా తమ స్వాధీనంలోకి తీసుకున్న తర్వాత అక్కడ ఉన్న లక్షలాది మంది పాలస్తీనియన్లు వేరే ప్రాంతానికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఆ గాజా స్ట్రిప్ మొత్తాన్ని అమెరికా తమ స్వాధీనంలోకి తీసుకుని ఇన్ఫ్రాన్ అంతా నిర్మించడానికి ఎన్నాళ్ళ సమయం పట్టినా గాజాను పునర్నిర్మాణంలో అమెరికా పూర్తి సహకారాన్ని అందిస్తుంది. ఎప్పటికీ ఇజ్రాయెల్కి ముప్పు లేని గాజాను అక్కడ నిర్మిస్తామని అమెరికా అధ్యక్షుడు చెప్తున్నారు. దీనిని మాత్రం కొన్ని దేశాలు ఖండిస్తున్నాయి. చూద్దాం ఈ అమెరికా అధ్యక్షుడు ప్రకటన తర్వాత గాజా స్ట్రిప్ను అమెరికా స్వాధీనం చేసుకునే విషయంలో ఎటువంటి ముందడుగు పడుతుందో, ఏం జరుగుతుందో. Instead of having to go back and do it again, the U.S. will take over the Gaza Strip, and we will do a job with it too. We'll own it and be responsible for dismantling all of the dangerous unexploded bombs and other weapons on the site, level the site and get rid of the destroyed buildings, level it out, create an economic development that will supply unlimited numbers of jobs and housing for the people of the area. Do a real job, do something different. Just can't go back. If you go back, it's going to end up the same way it has for 100 years. I'm hopeful that this ceasefire could be the beginning of a larger and more enduring peace that will end the bloodshed and killing once and for all. With the same goal in mind, my administration has been moving quickly to restore trust in the alliance and rebuild American strength throughout the region. And we've really done that. We're a respected nation again. A lot's happened in the last couple of weeks. We are actually a very respected nation again. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.